హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మనం గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో గోచాటింగ్ అనేది ఒక బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఒకటి వచ్చేసరికి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీరు వినే ఉంటారు, అండ్ ఆల్సో వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్, అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్, డెల్టా బార్స్. ఇలా మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేస్తాం మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేసేది. ఆర్ఎస్ఐ అయినా, మ్యాక్డీ అయినా, ఆర్ మూవింగ్ యావరేజ్. ఇవి వచ్చేసరికి లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. బట్ వీళ్ళు ప్రొవైడ్ చేసేది లీడింగ్ ఇండికేటర్స్, అంటే మనకి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ మనకి లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. ఏది మనకి ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇండికేటర్ ఏ విధంగా యూజ్ చేయాలి, మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ సైడ్లో చార్ట్లో ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్. ఇక్కడ మీకు గ్రీన్ బార్స్, రెడ్ బార్స్ కనపడుతున్నాయిగా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటారనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్. సో ఇది ఏం చెప్తుందంటే మార్కెట్లో స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్, ఇక్కడ మీకు నిఫ్టీ ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, స్పెసిఫిక్ స్ట్రైక్ రేంజ్లో అంటే నిఫ్టీ 23,500, 23,450 ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది క్లియర్గా మనకి లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. ఈ ఏరియాలో మీకు ఒకసారి గమనిస్తే ఆ మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోయింది కదా, ఈ ఏరియా నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ ఈ గ్రీన్ అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఈ గ్రీన్గా కనపడుతుంది కదా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, అండ్ ఆల్సో ఈ రెడ్గా కనపడేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్లో మార్కెట్ సెల్లర్స్ కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ఈ గ్రీన్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, ఈ రెడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో మనకి ఈ జోన్లో మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ లైవ్ డేటా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనిస్తే లైవ్లో ఈ డేటా చేంజ్ అవుతుంటుంది. సో ఇది ఏంటంటే మనకు లైవ్ మార్కెట్లో ఈ డేటా అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందా, ఇక్కడ డేటా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చేంజ్ ఎంత ఉందో ఇక్కడ మీకు చూపెడుతుందిగా ఫిగర్, ఇక్కడ నెంబర్స్ రూపంలో ఇది లైవ్లో చూపెడుతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మార్కెట్లో బయ్యర్స్ ఎక్కున్నారా, సెల్లర్స్ ఎక్కున్నారా స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఈ జోన్లో ఇప్పుడు ప్రజెంట్లో లైవ్ ఇక్కడ మనకి మూవ్ అవుతుంది మార్కెట్. ఈ ఏరియాలో చూడండి, మనకి కంపేర్ టు ఈ 23,350 రేంజ్లో, ఇక్కడ మనకి 23,350 రేంజ్లో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కంపేర్ టు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఈ ఏరియాలో మనకి చూస్తే సపోర్ట్ జోన్ అయితే కనపడుతుంది. ఇక్కడ వరకు మార్కెట్ పడిపోయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయితే చూడాలి. సో ఈ ఏరియాల నుంచి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ఈ జోన్లో మనకి మార్కెట్స్ కంటే అంటే మార్కెట్ బయర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే 1.18 మిలియన్స్ ఉంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే 2.08 మిలియన్స్. అంటే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఏంటంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ అంటేనేమో మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే. ఈ గ్రీన్ ఏంటంటే ఎక్కువ ఉంది ఏంటంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ జోన్లో మీరు ఎగ్జాంపుల్ 23,500 జోన్లో ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ గ్రీన్ ఎక్కువ ఉంది కదా, రెడ్ కంటే మార్కెట్ బయర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ జోన్లో. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్, మనకి లైవ్ మార్కెట్లో లైవ్ డేటా చూపెట్టే ఇండికేటర్. దీనికి దీనికి అడిషనల్గా కొన్ని ఇండికేటర్స్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకు స్పాట్ చార్ట్లో చూపెడుతుంది, ఇది మనకి స్పాట్ చార్ట్లో చూపెడుతుంది. బట్ ఇంకో నేను చూపెట్టబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి ఒకసారి మీరు గమనిస్తే వివ్యాప్ అయినా ఆర్ ఇన్బ్యాలెన్స్, ఇదొకటి ఇన్బ్యాలెన్స్, అండ్ ఆల్సో మనకి బార్ స్టాటిస్టిక్స్, డెల్టా బార్స్ అనేవి ఇవి మనకి వాల్యూమ్స్ ఉండాలి. స్పాట్ చార్ట్లో ఈ ఇండికేటర్స్ పనిచేయవు, వాల్యూమ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫిక్ ఏరియాలో మనకి స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉండవు కాబట్టి ఇండికేటర్స్ అనేది పనిచేయదు. ఒకసారి మనం వాల్యూమ్స్ ఒకసారి చూద్దాం. దీని వచ్చేసరికి ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను, ఓకేనా. నిఫ్టీ ఫ్యూచర్స్లో మీకు అర్థమవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్స్లో వచ్చేసరికి ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేయగానే వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ ఈ బార్స్ అనేది ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ ఇక్కడ రెడ్ లైన్ కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఇది వచ్చేసరికి పిఓసి కంట్రోల్ అంటారు, పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఈ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయి. ఏం వాల్యూమ్స్ అంటే మార్కెట్లో ఈ జోన్లో వచ్చేసరికి మీరు ఒకసారి గమనిస్తే ఈ రెడ్ లైన్ హై వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది కూడా లైవ్లో చూపెడుతుంది. ఏం వాల్యూమ్స్ ఉన్నాయి మనకి, బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, ఇక్కడ చూపెడుతుంది అనమాట ఈ బ్లూ గ్రీన్గా. సో మీరు ఒకసారి దీని సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు
హై వాల్యూమ్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఏం వాల్యూమ్స్ ఉన్నాయి, సెల్లర్ వాల్యూమ్స్ ఉన్నాయా, బయ్యర్ వాల్యూమ్స్ ఉన్నాయా, దీన్ని బట్టి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఈ ఏరియాలో చూస్తే క్లియర్గా మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఉంది. అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ జోన్లో, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుందని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి చూడండి హై వాల్యూమ్స్ ఉన్నాయి ఈ జోన్లో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ ఈ ఈ లైన్, ఈ రెడ్ లైన్ని అంటే హై వాల్యూమ్ జోన్ అనమాట. ఇది ఈ బ్లాక్ అనేది లో వాల్యూమ్ జోన్, ఇది వచ్చేసరికి ఓవర్. ఇంకా మనకి హై వాల్యూమ్స్ ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కంటే ఎబో గ్రీన్ లైన్ ఉంది కదా, అటు మనకి ఏంటంటే ఇవి వచ్చేసి ఇది మెయిన్ అనమాట. ఈ రెడ్ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఫాలో అయింది, ఇక్కడ నుంచి ఫాలో అయింది. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్తో అండ్ ఆల్సో వాల్యూమ్ ప్రొఫైల్తో మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది, మార్కెట్ ఫాలో అవుతుందని. ఇక్కడ నుంచి ఒకసారి మీకు నేను జూమ్ చేస్తున్నా, ఈ ఏరియాలో ఒకసారి గమనించండి. జూమ్ చేస్తుంటే క్యాండిల్ స్టిక్స్లో మీకు చేంజెస్ కనపడతాయి. ఒకసారి జూమ్ చేస్తే మీకు ఒకసారి చూడండి. నార్మల్ క్యాండిల్ స్టిక్స్ టైప్స్ వచ్చేసరికి మనకి వీళ్ళు ఒకసారి మీకు ఇక్కడ నార్మల్ క్యాండిల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ క్యాండిల్ ఈ విధంగా ఉంటుంది కదా, నార్మల్ క్యాండిల్ అనమాట ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో ఏం డేటా ఉండదు, జస్ట్ మనకి ఒక బేరిష్ క్యాండిల్, గ్రీన్ అంటే బుల్లిష్ క్యాండిల్, రెడ్ అంటే బేరిష్ క్యాండిల్ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే చార్ట్స్లోకి వెళ్ళి మీరు క్లస్టర్ అయినా ఇంబ్యాలెన్స్ అయినా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీకు డేటా చూపెడుతుంది లైవ్ డేటాలో. ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో ఇది వచ్చేసరికి రెడ్గా కనపడేది బేరిష్ సైడ్, గ్రీన్ అనేది బుల్లిష్ సైడ్. స్పెసిఫిక్ క్యాండిల్స్ బయ్యర్స్ సెల్లర్స్ అనేది ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి లైవ్ మార్కెట్లో ఇక్కడ ఈ ఆర్డర్స్ అనమాట, బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ ఇక్కడ స్పెసిఫిక్. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి క్లియర్గా డేటా చూపెడుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి డేటా ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో మీకు ఇలా తెలుస్తుంది ఇక్కడ. అది కాకుండా ఇది దీంతో ఇంకోటి ఇక్కడ ఇంకొక క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇది కొద్దిగా సో నేను ఇంకొక క్యాండిల్ వచ్చేసరికి డెల్టా బార్స్ అని ఉంటుంది. సో ఈ డెల్టా బార్స్ అనేది ఏంటంటే మనకి ఈ జోన్లో మార్కెట్, ఇది ఆరెంజ్ కలర్ అనేది 20 మూవింగ్ యావరేజ్. సో ఇది ఏంటంటే మార్కెట్లో మనకి బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. సో క్లియర్గా ఇక్కడ రివర్సల్ అయింది ఈ ఏరియాలో. ఒకసారి మీరు గమనిస్తే పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి రివర్సల్ అయింది. అంటే ఈ హై వాల్యూమ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసాం కదా డేటా. ఇక్కడ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. ఓకేనా, మీకు ఒకసారి జూమ్ తగ్గిస్తే తెలిసిపోతుంది. ఇక్కడ మీకు ఒకసారి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి. ఈ ఏరియాలో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా క్లియర్గా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, మార్కెట్ బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. వాల్యూమ్ ప్రొఫైల్ కూడా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈ జోన్లో మనకి సెల్లర్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నట్టు క్లియర్గా ఈ ఏరియాలో చూపెట్టింది. ఇదొక సిగ్నల్. లైవ్ డేటా, ఇవి లైవ్ డేటాలో మీకు లైవ్ మార్కెట్లో చూపెడుతుంది అనమాట. సో అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ డెల్టా బార్స్ ఇండికేటర్లో కూడా ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ ఆరెంజ్ లైన్ కనపడుతుంది కదా, దీనికంటే బిలో మార్కెట్, అంటే మార్కెట్లో ట్రెండ్, మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ, అంటే ఆటోమేటిక్గా సెల్లర్ సైడ్, బేరిష్ సైడ్ టర్న్ అయింది. అంటే దీనికంటే బిలో వెళ్ళింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సిగ్నల్ ఇచ్చింది, క్లియర్గా నెగిటివ్ ట్రెండ్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకోటి బార్ స్టాటిస్టిక్స్. ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో డెల్టా అంటే ఏంటంటే స్పెసిఫిక్ క్యాండిల్లో మీరు బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూని డెల్టా అంటారనమాట. డెల్టా పాజిటివ్ ఉందంటే ఆ స్పెసిఫిక్ క్యాండిల్లో మనకి బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు సెల్లర్స్ కంటే, బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నట్టు సెల్ ఆర్డర్స్ కంటే. డెల్టా వాల్యూ ఒకవేళ బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు మైనస్, అంటే మైనస్ వాల్యూ వచ్చిందనుకో, ఇలా మైనస్ వాల్యూ వచ్చిందంటే ఆ స్పెసిఫిక్ క్యాండిల్లో మనకి సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇక్కడ చూడండి డెల్టా వాల్యూ ఒకసారి గమనిస్తే మీరు ఈ ఏరియాలో ఇక్కడ చూడండి క్యాండిల్, ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో మీరు ఈ ఏరియాలో ఒకసారి ఈ స్పెసిఫిక్ క్యాండిల్ ఒకసారి గమనిస్తే ఇక్కడ డెల్టా వాల్యూ చూస్తే -634.5 ఉంది. అంటే బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూ -634, అంటే క్లియర్గా సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి బై ఆర్డర్స్ కంటే. సో క్లియర్గా ఈ క్యాండిల్లో సో మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే లైవ్ డేటా చూపెడుతుంది అనమాట. ఇవి లైవ్ డేటాలో మనకి చూపెడుతుంది.
సో మార్కెట్ ట్రెండ్ ఇక్కడ కూడా ఇది చూపెడుతుంది, ఇక్కడ చూపెడుతుంది, ఇక్కడ ఇంకా క్లియర్ ట్రెండ్ అనమాట. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఏరియా లో. సో ఇది వచ్చేసరికి బ్లాక్ లైన్ వాల్యూమ్ ఏరియా లో బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఏరియా లో బ్రేక్ చేసేటప్పుడు ఇక్కడ పింక్ కలర్ మారింది, రెడ్ నుంచి పింక్ కలర్ మారింది అంటే ఇక క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ అన్నమాట. క్లియర్గా మనం గుడ్డి గుర్తుగా నెగిటివ్ ట్రెండ్ వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి గుడ్డి గుర్తుగా వాల్యూమ్ ఏరియా లోన్ కూడా బ్రేక్ చేసిందంటే క్లియర్గా ఇక్కడ చూడండి మార్కెట్ ట్రెండ్ ఒక్కసారి నెగిటివ్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఈ ఏరియా చూస్తే 23,497 నుంచి దగ్గర దగ్గర 80 పాయింట్స్ మనకి లైవ్లో డేటా చూపెడుతుంది అనమాట. ఇక్కడ నుంచి 80 పాయింట్స్ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ నుంచి సో ఇంత మనకి క్లియర్ డేటా చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. వాల్యూమ్ ఏరియా మనకి ఇక్కడ డెల్టా బార్ స్టాటిస్టిక్స్లో క్లియర్గా ఇక్కడ డెల్టా బార్స్లో చూపెడుతుంది, అంటే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ బార్ స్టాటిస్టిక్స్లో కూడా క్లియర్గా మనకి ఇక్కడ చూపెడుతుంది. ఈ పింక్ కలర్ చూడండి. సో ఈ విధంగా మనం వాల్యూ ఏరియా లోన్ కూడా బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా మార్కెట్లో లైవ్ డేటాతో ఇవి అనమాట మనకు గో చాటింగ్ వాళ్ళు లైవ్ డేటా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. సో అడ్వాన్స్ ఇండికేటర్ అని ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఇవి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్. ఇప్పుడు మార్కెట్ లైవ్లో ఒకసారి చూద్దాం. సో లైవ్ ఎక్కడ నడుస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి జూమ్ అవుట్ చేసి సో ఇక్కడ రన్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్. ఒకసారి చూడండి ఇక్కడ లైవ్ రన్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది మార్కెట్. ఇక్కడ అరౌండ్ మనకి ఇక్కడ చూస్తే పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇప్పుడు ఈ రివర్సల్ అయింది మార్కెట్. ఎందుకు రివర్సల్ అయిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మీరు ఏరియా ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి కంపేర్ టు ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. ఈక్వల్ ఉన్నారు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ ఉన్నారు. ఇక్కడ దాకా పడిపోయిన మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, వాల్యూమ్ ఏరియా పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో మనకి ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆల్సో వాల్యూమ్ ఏరియా లో బిట్వీన్ మార్కెట్ రన్ అవుతుంది. పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి లైవ్ మార్కెట్లో. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఈ ఏరియాలో కూడా అతి తక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ రేంజ్లో మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువనే కనపడుతుంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మనకి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ కనపడుతున్నారు మార్కెట్ బయర్స్ కంటే. ఈ జోన్లో మనకి లైవ్ డేటా ఒకసారి ఇక్కడ చూద్దాం. బిలోనే ఉంది, మార్కెట్ ట్రెండ్ బిలోనే ఉంది. సో మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చిన మార్కెట్ రివర్సల్ అవుతుంది అనుకోవద్దు, ఎందుకంటే దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తేనే మనం తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ డేటా కూడా మీకు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లైవ్లో. సో చూడండి గ్రీన్ క్యాండిల్ అంటే డెల్టా వాల్యూ కూడా ఇక్కడ పాజిటివ్ డెల్టా ఉంది. ఓకే, పాయింట్ ఆఫ్ కంట్రోల్ కూడా ఎక్కడ ఉందనేది చూపెడుతుంది. ఏ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పీఓస్ ఎక్కడ ఉంది, కాట్ వాల్యూమ్స్ కూడా ఎంత ఉన్నాయి, స్పెసిఫిక్ ఈ క్యాండిల్లో వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హయ్యర్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు ఆ బ్రేక్అవుట్ సెషన్లో అంటే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బ్రేక్అవుట్ దగ్గరైనా వాల్యూ ఏరియా హై అంటే ఈ గ్రీన్ లైన్ ఆర్ వాల్యూ ఏరియా లో దగ్గర హై వాల్యూస్తో బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ పారామీటర్స్ ఒకసారి మీరు చూసుకుంటే క్లియర్గా లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గ్రీన్ చూడాలి, ఇక్కడ నుంచి రివర్సల్ కాదు. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే బుల్లిష్ అంటే గ్రీన్ ఇక్కడ గ్రీనిష్గా కన్వర్ట్ అవుతుంది కదా, పింక్ నుంచి గ్రీనిష్ కన్వర్ట్ అవుతుందంటే నార్మల్ గ్రీన్ నుంచి బుల్లిష్ అంటే క్లియర్గా బయ్యర్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ రివర్సల్ అయ్యారు, నార్మల్ గ్రీన్కి వచ్చింది. ఇట్లా బ్లూ పింక్ కాకుండా ఇక్కడ ఉన్నది కదా చూడండి ఈ సెట్టింగ్స్ ఒకసారి బ్లూ అంటే క్లియర్గా బయ్యర్స్. మీరు ఇక్కడ కూడా తెలుస్తుంది బయ్యర్స్ మనకి లైవ్ క్యాండిల్లో. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే చూడండి 130 కంపేర్ టు సెల్లర్స్ కంటే 51 ఆర్డర్స్ కంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఎక్కువ కనపడుతున్నాయి. మీరు కావాల్స్తే ఒకసారి జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా అంటే ఈ విధంగా క్రాస్లో చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనకు 181 ఆర్డర్స్ ఉన్నాయిగా, ఇక్కడ వచ్చేసరికి 52 అంటే సెల్ ఆర్డర్ సైడ్ చూస్తే 52 ఉంది, బై ఆర్డర్స్ వచ్చేసరికి 181 అంటే మనకి బై ఆర్డర్ ఈ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది చూడు, చేంజ్ అవుతుంది అంటే మార్కెట్ ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మూవ్ అవుతున్నారు ఈ ఏరియాలో. క్లియర్లీ బుల్లిష్ ట్రెండ్ కనపడుతుంది. బట్ మనకి సిగ్నల్ కోసం ఎక్కడ వెయిట్ చేయాలి, ఇక్కడ మనకి
పాయింట్ ఆఫ్ వాల్యూ ఏరియా లో దగ్గర అంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది. బట్ మనకి ఇది డెల్టా బార్స్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ స్పెసిఫిక్ ఇండికేటర్, ఈ ఆరెంజ్ లైన్ ఇది ఎబో వెళ్ళి అండ్ ఆల్సో ట్రెండ్, ఇవన్నీ ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. ఇక్కడ డెల్టా బార్స్ ఉండాలి, సేమ్ సిగ్నల్ ఇక్కడ ఇవ్వాలి, ఈ ఏరియాలో ఇవ్వాలి, మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్లో కూడా క్లియర్గా ట్రెండ్ చూపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి లైవ్ డేటా, మీకు ఇవి లైవ్ డేటా చూపెట్టే ఇండికేటర్స్ అనమాట. సో లైవ్ డేటాతో రన్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మీకు నిఫ్టీ ఇక్కడ మీకు ఒకటి ఈ క్యాండిల్ స్టిక్ టైప్ అయినా, అంటే ఇప్పుడు మీకు నార్మల్ క్యాండిల్ స్టిక్ కాకుండా ఇక్కడ చూపెట్టాను కదా ఇంబ్యాలెన్స్, ఇవి ఇదైనా ఆర్ మీరు ఇక్కడ చూస్తే మీరు ఏది డెల్టా బార్స్ అయినా, బార్ స్టాటిస్టిక్స్ అయినా, వాల్యూమ్ ప్రొఫైల్ అయినా ఓన్లీ మనకి ఫ్యూచర్స్ వాల్యూమ్స్ ఉంటేనే కనపడతాయి. స్పాట్ చార్ట్లో ఇండికేటర్స్ పనిచేయవు ఫ్రెండ్స్. అందుకే మీరు బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో, నిఫ్టీ యూజ్ చేస్తే నిఫ్టీ ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేయండి. స్టాక్స్లో అయితే ఫ్యూచర్స్. సో ఖచ్చితంగా వాల్యూమ్స్ ఉండాలి. స్టాక్స్ అయితే మీరు డైరెక్ట్ చూడొచ్చు ఎందుకంటే వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి. బట్ నిఫ్టీ స్పాట్ చార్ట్ అయినా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉండవు కాబట్టి ఈ ఇండికేటర్స్ పనిచేయవు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రివర్సల్ అయింది, పైకి వెళ్ళింది. సో మనకి ఈ జోన్లో ఒకసారి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, క్లోజ్ అయింది ట్యాబ్. సో ఆప్షన్ డెస్క్, నిఫ్టీ ఫ్యూచర్స్ ఫ్రెండ్స్, ఇది మీరు కింద డిస్క్రిప్షన్లో గోచాటింగ్ యొక్క ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, మీరు ఒకసారి అది చూడండి. కొన్ని స్పెసిఫిక్ ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేయరు ఎందుకంటే ఇట్లాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ ఉండదు. సో మీరు మా రిఫరల్ లింక్ త్రూ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఓకే, సో నిఫ్టీ స్పాట్ చార్ట్ చూడండి. నిఫ్టీ స్పాట్ చార్ట్లో నేను ఇన్ని ఇండికేటర్స్ యాడ్ చేసిన చూపెడతలేదు. ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయితే చూపెడుతుంది, మిగతా చూపెడదు. బట్ అందుకే మీరు ఫ్యూచర్స్లో ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడైనా. నిఫ్టీ ఫ్యూచర్స్ కొడితే చూడండి, ఫ్యూచర్స్లో చూడండి. సో ఓపెన్ అయినాయి చూసారా. సో జూమ్ చేసుకోవాలి, ఇలా జూమ్ చేసుకుంటే మీకు లైవ్ డేటాలో కనపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా అడ్వాన్స్ డేటా వీడియో. ఇది మీకు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో చూడండి, 1 or 2 టైమ్స్ చూడండి, మీకు అర్థమయ్యే వరకు చూడండి. అర్థం కాని వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను తప్పకుండా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు పేపర్ ట్రేడ్ చేయండి. ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ కూడా ప్రాక్టీస్ చేయండి. మన గోచార్డింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సెగ్మెంట్లు ఉన్నాయి, స్టాక్ ఆప్షన్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉన్నాయి, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. సో ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి. సో ఇది బెస్ట్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు ఆటోమేటిక్ ట్రేడింగ్కి ఏంజిల్ 1 ఆర్ ఎల్ఎస్ బ్లూ ఆర్ 5 years వీళ్ళు వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రేడింగ్ కోసం మంత్లీ ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా. జీరోదో వాళ్ళైతే నియర్లీ 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు. సో మీరు డైరెక్ట్ గోచాటింగ్లో మీరు 5 years ఆర్ ఏంజిల్ 1తో డైరెక్ట్ లింక్ చేసుకొని కూడా డైరెక్ట్ ఆర్డర్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా అడ్వాన్స్ డేటా. వాల్యూమ్ ప్రొఫైల్ యూజ్ చేసాం, ఇక్కడ చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్. వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఒక అడ్వాన్స్ ఇండికేటర్. మనకి ఇక్కడ క్యాండిల్ టైప్ కూడా వచ్చేసరికి ఇన్బ్యాలెన్స్ క్యాండిల్, డెల్టా బార్స్, బార్ స్టాటిస్టిక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఇవన్నీ ఏంటంటే ల్యాగింగ్ ఇండికేటర్స్ కాదు, లీడింగ్ ఇండికేటర్స్, మనకి డేటా ప్రొవైడ్ చేసే ఇండికేటర్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా లైవ్ మార్కెట్లో. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.
మార్కెట్‌లో కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. 1 ఆర్ 2 టైమ్స్ చూడండి. అర్థం కాకపోతే ఒక కామెంట్ చేయండి. క్లియర్ వేలో ఒక్కొక్క ఇండికేటర్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. థాంక్ యూ ఫ్రెండ్స్.